అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారిణి స్టూడియో. ఇవాళ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ శారీస్ తోటి ఎపిసోడ్ ఉండబోతుంది. దాంట్లో భాగంగా ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చేసి రెడ్ కలర్, మంచి వైబ్రెంట్ రెడ్ కలర్. నాకు నా ఫేవరెట్ వేరే కలర్, బట్ నాకు సూట్ అయ్యేది మాత్రం రెడ్ అని నా పర్సనల్ అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ శారీలో ఈ 2 స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది టిష్యూ బేస్డ్. ఒక లైన్ గోల్డ్, ఒక లైన్ సిల్వర్, ఇవి టిష్యూ. ఆ తర్వాత శారీ మొత్తం కూడా బేస్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్, సో హోమ్ వాష్ చేసుకోవచ్చు. సఫిషియంట్ హైట్ లెంత్ మాత్రం బిందాస్ ఉంటుంది. ఇక్కడ రిచ్ పళ్ళు కూడా ఇటు సైడే కనిపిస్తుంది కదా, రిచ్ పళ్ళు. ఈ మామిడి పిందెలు పెద్దది, ఇంకా ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ ప్యాటర్న్ అయితే ఎవర్ గ్రీన్. అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా రెడ్ అండ్ ఈ గోల్డ్ కలిసిన ఈ టిష్యూ. సో ఒకసారి పెట్టుకొని చూద్దాం. ఎప్పుడైనా ఇట్లాంటి కలెక్షన్ నేను మళ్ళీ చెప్తున్నాను, బికాస్ ప్రతి వీడియో అందరూ వినాలి చూడాలని లేదు కదా. సో ఎప్పుడైనా ఇట్లాంటి డిఫరెంట్గా సింగిల్ కలర్లో శారీ బ్లౌజ్ వచ్చిన శారీస్ మన వార్డ్రోబ్లో ఉంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అప్పుడు మ్యాండేటరీగా ఏది బాగా ఫ్యాషన్లో ఉంది ఆ బ్లౌజ్ మనం పేరప్ చేయొచ్చు. ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఒకటి స్కిన్ టోన్లో పెట్టుకుంటే ఇది కూడా పేరప్ చేయొచ్చు వన్స్ ఇన్ వైల్, లేదంటే కాంట్రాస్ట్ ఏదన్నా. అదర్వైజ్ దీని బ్లౌజ్ ఎట్లాగో ఉంది, ఇంకా వేరేవి కూడా పేరప్ చేయడానికి చాలా స్కోప్ ఉండే శారీస్ అనమాట. ఇంకా ఇట్లాంటి శారీస్ కలెక్షన్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఇవి ఫ్యాషన్తో సంబంధం ఉండదు, ఎక్కువ గుర్తుండదు. ప్లెయిన్ కలర్స్ అయినా, ఇట్లా స్ట్రైప్స్ ఉన్నా, అడ్డంగా ఉన్నా, మెయిన్ నిలువుగా ఉన్నందుకు అడ్వాంటేజ్, మనం హైట్ బాగా కనిపిస్తాం అందరికీ తెలిసినట్టుగా. 2750 విత్ ఫ్రీ షిప్పింగ్లో మనకి ఎక్కువ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఇది అరే పోయిందిరా ఒకసారి ఈ కింద దిగు. నేను మొన్న వీడియో చెప్తూ అదిరా ఇదిరా అంటే పక్కన ఎవరు మోకాలు ఉన్నారు అనుకుంటున్నాను. లేదు, మా ప్రతిమనే అదిరా ఇదిరా అంటుంటాం. జనరల్గా మనం అంటుంటాం కదా, అమ్మాయిలను కూడా అదమ్మా ఇదమ్మా అన్నట్టు అదిరా ఇదిరా అట్లా నాకు రా అనేది కూడా ఎక్కువ వస్తుంటుంది. సో ఇక్కడ మా దగ్గర ఉన్న టీం మొత్తం కూడా లేడీసే. సో లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్లో ఇది నెక్స్ట్ కలర్. కస్టమర్కి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా, బికాస్ ఇట్లా పట్టుకొని చూపిస్తే అంత బాగా తెలియకపోవచ్చు. ఆ రీజన్ కోసం ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సో దగ్గర నుంచి లుక్ వేయండి. స్ట్రైప్స్ ప్రతి దాని మీద కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఏ కలర్ తగ్గట్టు ఆ కలర్ మనకి గోల్డ్ అనేది మోల్డ్ అవుతుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఒక్కసారి ఈ చీరకి బ్లౌజ్ ఎట్లా కనిపిస్తుంది కొంచెం స్పీడ్గానే చూపిస్తాను. మీకు స్క్రీన్ పైన తెలుస్తుంది కదా ఏ కలర్కి ఆ కలర్. ఆ తర్వాత ఇందులో ఒక్కసారి హైట్ చూపించినాక ఇంకా ఫాస్ట్గా చూపించేస్తాను. 45 ఇంచెస్ బిందాస్ ఉన్న హైట్ కాబట్టి ఎవరికైనా వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి లావెండర్. సో దగ్గర నుంచి చూడండి. లావెండర్కి కావాల్సిన కాంట్రాస్ట్ మనం పర్పుల్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, రిచ్ మగ్గం బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ శారీస్కి చాలా స్కోప్ ఉంది, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నా. ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్. దీనికి రెడ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. లైట్ మెహందీ గ్రీన్ కలర్కి ఈ బ్లౌజ్ కాకుండా ఇంకొక ఆప్షన్ అంటే బ్లాక్ అట్లా కూడా తీసుకోవచ్చు. డార్క్ నేవీ బ్లూ ఆరెల్స్ రెడ్ కూడా, వైబ్రెంట్గా ఉన్న రెడ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్. మంచి డార్క్ రాణి పింక్. ఇవి నైట్ టైం పార్టీస్కి దేనికైనా కూడా మంచిగా, అన్ని కలర్స్ కూడా దేని తగ్గట్టు బాగున్నాయి. ఇది వచ్చేసి పింక్ పైన ఇట్లా కనిపిస్తుంది. పళ్ళు బ్లౌజ్ కొంచెం యూనిక్ ఈ బ్లూ కలర్. ఈ శారీ కూడా అంతే, మనకి రెడ్ చాలా బాగుంటుంది. ఈ బ్లూకి రెడ్ కాంట్రాస్ట్ బాగానే ఉంటుంది. లేదంటే హాఫ్ వైట్ కూడా ట్రై చేయొచ్చు. ఇది బ్లౌజ్. నెక్స్ట్ నేను తీసుకుంటాను. ఈ తర్వాత ఇంకొకటి ఇచ్చాకి ఇది సేమ్ ఉందా, కొంచెం నియర్గా ఉంది. బేజ్ కలర్, మంచి డార్క్ బేజ్ కలర్. ఇది కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. సేమా ప్రతిమాది? దీంట్లో 2 పీసెస్ ఉన్నాయి. బ్లౌజ్ పెట్టుకొని చూపించింది. ఇది ఒకసారి ఇట్లా పట్టుకో. ఈలోపు బ్లౌజ్ బ్రైట్ టర్మరిక్ ఎల్లో. ఈ బ్రైట్ టర్మరిక్ ఎల్లోకి అయితే ఏ బ్లౌజ్ అయినా సూపర్గా కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్, రెడ్, మెరూన్, వైన్ కలర్, పర్పుల్ ఏదైనా బాగా ఉంటుంది. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్. ఈ మధ్య నయనతార బాగా బేబీ పింక్లో బాగా అనిపించింది మన చెక్స్. అది బాగా ట్రెండ్ అయ్యి అన్ని ప్యాటర్న్స్లో ఇంక్లూడ్ అవుతుంది. సో దీంట్లో అది చూసి ఇన్స్పైరింగ్ కాదు, బట్ జస్ట్ నేను ఫ్లోలో చెప్తున్నా. రీసెంట్గా నయనతార పిక్చర్స్ చూసారు కదా యాక్టర్స్ది. ఈ బేబీ పింక్లో చెక్స్ ఉందన్నమాట. సో బేబీ పింక్ ఆప్షన్. ఈ బేబీ పింక్ శారీ కూడా అంతే, మనకి పర్పుల్, నేవీ బ్లూ ఏదైనా పేరప్ చేయొచ్చు. ఇది బ్లౌజ్. ఇది లాస్టా డార్క్ పర్పుల్ షేడ్. ఇది
సో ఇవాళ శారీస్ మీకు నచ్చ పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఇంకొకటి నేను బ్లౌజెస్ చూపిస్తున్నప్పుడు మేబీ మీరు అబ్జర్వ్ చేసినో లేదో మనకి బార్డర్ అంటూ చిన్న కడి బార్డర్ ఉందన్నమాట బ్లౌజ్కి. సో అదొకటి నేను చెప్పడం మర్చిపోయా. ఎల్బో లెంత్ పెట్టుకున్న, చిన్న హ్యాండ్స్ పెట్టుకున్న, ఎడ్జ్కి వచ్చేసి మనకి బార్డర్ అనేది ఉంది. సో ఈ శారీస్ మీకు ఎట్లా అనిపించింది తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.